పిల్లలు మొన్న మీకు ఎగ్జామ్ పెట్టా కదా, దాంట్లో రిజల్ట్స్ ఎవరికి ఎన్నో వచ్చాయో చెప్పండి. జయన్ కర్రా సార్ వస్తున్నా సార్. మరి ఇప్పుడు క్లాస్ కొట్టిన పిల్లలందరూ మీరు కూడా జయంతి లాగా బాగా చదువుకోండి పిల్లలు. చూడండి జయంతికి 100కి 95 మార్క్స్ వచ్చాయి. క్లాస్ కొట్టాను మళ్ళీ సరే. నెక్స్ట్ సాయి కిరణ్, నువ్వు ఇక్కడ వస్తున్నా సార్. ఎన్ని వచ్చాయి సాయి కిరణ్? 72 నా? ఇంకా బాగా చదవాలి సరేనా? అందరూ సాయి కిరణ్ కి క్లాప్స్ కొట్టండి, ఎందుకంటే 70కి 70 మార్క్స్. నెక్స్ట్ రితిక్. అండ్ రితిక్ 0 నా? సరే సర్లే, ఏం కాదులే. రితిక్ అందరూ క్లాప్స్ కొట్టండి. సార్ వాడు చదవడు 0 మార్క్స్. మేము ఎంత క్లాప్స్ కొట్టాలి సార్? ఏం పర్వాలేదు, మన రైనింగ్ లిస్ట్ లో ఫస్ట్ వచ్చాడు కదా, క్లాప్స్ కొట్టాలి అందరూ. ఏం భయపడద్దు, నువ్వు బాగా పైకి వస్తావే. సరే నేర్చుకో. సరే సార్. నెక్స్ట్ ఆరాధ్య కమ్. సార్ కమింగ్ సార్. పర్వాలేదే, 100కి 90 వచ్చినాయి. ఆరాధ్య క్లాప్స్ కొట్టాను అందరూ. నెక్స్ట్ చెర్రీ. సార్ కమింగ్ సార్. ఏనమ్మా నీకు 12? ఏం కాదు. సరే అందరూ క్లాస్ కొట్టండి చెర్రీకి. సార్ అప్పుడే పదనడంలో ఫస్ట్ వచ్చింది కదా, క్లాస్ కొట్టండి. బాగా కష్టపడి చదువుకోమ్మా సరేనా? ఓకే సార్. మీరు కూడా బాగా చదువుకొని ఉన్నత స్థాయికి వెళ్ళాలి సరేనా పిల్లలు? జాగ్రత్త. నెక్స్ట్ జగ్గు. అమ్మాయి ఏంది నన్ను బుజ్జ గణపతి మాదిరైపోయినావు? అమ్మాయి బల్పాలు చాక్లెట్లు బిస్కెట్లు నా బ్యాగ్ లో తీసుకొని తింటాను సార్. సార్ నా బ్యాగులు కూడా తీసుకొని కూర్చోండి అందరూ. చూడమ్మా ఇట్లా తిన్నావు అనుకో కడుపు కొత్త చూడిద్దా మా సారు వెరీ గుడ్. ఈ విధంగా మీ జీవితంలో కూడా ఏదో ఒక టీచర్ మీ మనసులో మెదులుతూ ఉంటుంది. ఆ టీచర్ పేరు కింద కామెంట్ చేయండి. నమస్తే. ధన్యవాదాలు పిల్లలు.